కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చెలో సంసద్ కార్యక్రమంలో నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాన్ని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అత్యవసర విచారణలను కోరడం, న్యాయస్థానాలు కాదనడం కొత్తేమీ కాదు. ఏది అత్యవసరమో ఏది కాదో నిర్ణయించగల సమర్థత, అధికారం న్యాయమూర్తులకు ఖచ్చితంగా ఉంటుంది. చెలో పార్లమెంట్ నిరసనలో పోలీసులు నిరాయుధులపై దారుణంగా విరుచుకుపడి అమానవీయంగా వ్యవహరించారన్న ఆవేదనతో అత్యవసర విచారణకు పిటిషన్దారు అభ్యర్థించడంలో తప్పేమీ లేదు. అప్పటికే ఇటువంటి పిటిషన్ తక్షణ విచారణను ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. దేశ రాజధాని రణరంగంగా మారిన ఆ అంశంలోకి మమ్మల్ని లాగవద్దు అంటూ అక్కడి హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టులో తన అభ్యర్థన నెరవేరుతుందన్న నమ్మకం ఈ పిటిషనర్కు ఉన్నదేమో మరి. అయితే తక్షణ విచారణను తిరస్కరించడం కంటే ఆ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు, విమర్శలకు దారితీశాయి. బొద్దింకల పార్టీ చెలో పార్లమెంట్లో ఇంత హింస జరగడం ఊహకు అందనిది. 25,000కు మించి రారని అనుకుంటున్నప్పుడు ముందు రోజు వరకు ఎటువంటి సంకేతాలు లేకుండా హఠాత్తుగా యువత విరుచుకుపడింది. 1,00,000 మందికి మించి వచ్చారని నిర్వాహకులు చెబుతున్నారు. నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకువచ్చి బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జితోనూ, బాష్పవాయువుతోనూ, పెల్లెట్ల ప్రయోగంతోనూ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు, పోలీసులు గాయపడిన దృశ్యాలతో పాటు నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా దేశం చూసింది. తలలు పగిలిన, రక్తం ఓడుతున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ ఘటనలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్నది పిటిషనర్ కోరిక. ఇంకా ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో 3 అభ్యర్థనలతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. అక్కడ యువత పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నది, నా వద్ద ఆ అకృత్యాలను నిరూపించే వీడియోలు కూడా ఉన్నాయి. మీరు గురువారమే పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరిస్తే అని న్యాయవాది అభ్యర్థించినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దాన్ని మృదువుగా తిరస్కరించి ఉంటే సరిపోయేది. ఆ వీడియోల మీద తనకు ఆసక్తి లేదనడంతో పాటు చూసేందుకు తమకు సమయం కూడా లేదన్నారు. అంతటితో ఆగకుండా వాటిని అసలు చూసే ఉద్దేశమే లేదని కూడా తేల్చేశారు. పోలీస్ దమనకాండ, సంబంధిత వీడియోల గురించి న్యాయవాది మళ్లీ చెప్పబోవడంతో ఆయనకు చిరాకు కలిగిందేమో మరి. ఏ వీడియోలు చూసేది లేదంటూ తమ సమయం వృధా చేయవద్దన్నారు. పనిలో పనిగా పిటిషనర్ను కూడా వృధా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఉద్యమకారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించడంతో పాటు పలు విద్యా సంస్కరణలను డిమాండ్ చేస్తున్నారని న్యాయవాది ఏదో చెప్పబోతుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అనేశారట సిజేఐ. తాను ఇంకేమీ వినదలుచుకోలేదని దాని అర్థం. ఢిల్లీలో నెల రోజుల నుంచి ఏమి జరుగుతుందో, జూలై 20న ఏమి జరిగిందో చీఫ్ జస్టిస్కు తెలియకుండా ఉండదు. వాటిని ఆయన ఛానళ్లలోనో, పేపర్లలోనో చూసే ఉంటారు. మే 15న ఆయన ఈ దేశంలోని కొందరు నిరుద్యోగ యువతీ యువకులను బొద్దింకలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి దోహదపడిన విషయం తెలిసిందే. తీవ్ర విమర్శలు రావడంతో మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ వివరణ కూడా ఇచ్చారు. బొద్దింకలు ఇప్పుడు పార్లమెంటు గుమ్మం వరకు రావడానికి కారకులైన వారు ఈ పిటిషన్పై కాస్తంత మృదువుగా స్పందిస్తే సరిపోయేది. కానీ ఆ వ్యాఖ్యలు సీజేపీ ఉద్యమం మీద సీజేఐ ఆగ్రహంగా ఉన్నారనో, అధికార పార్టీలాగానే కక్ష కట్టారనో ప్రచారం చేయడానికి అనవసర అవకాశం ఇచ్చాయి. సోషల్ మీడియా కంటెంట్ మీద కొందరు కమెడియన్ల వీడియోలపైన సుప్రీంకోర్టు ఇటీవల ప్రతిస్పందించకపోలేదు. కానీ వందలాది మంది నడి రోడ్డు మీద దెబ్బలు తిన్న ఈ సందర్భంలో ఓపికగా విని సముచిత న్యాయం చేయాల్సిన కోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వినడం ఆశ్చర్యం.